హ్యాపీ బర్త్డే. వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ. హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ. యూర్ లుకింగ్ సో ప్రిటీ అలాట్. థ్యాంక్ యూ. తను కూడా వచ్చేసింది కాబట్టి కేక్ కట్ చేద్దామా? Of course, we should. What is waiting for? Huh? Let's go. Come on. Tanu, ra. Tanu, cake is waiting for you. Ra. సరిపోయింది. ఆవిడ గారి హ్యాపీ బర్త్డే అయిపోయినట్టే. అసలు చేయ పెట్టకుండా మొహంతోనే కేక్ కట్ చేసింది. ఇక నాకు కేక్ తినాలని కూడా అనిపించడం లేదు. అయినా నాన్న, నువ్వు వెనిలా కేక్ తెప్పించాల్సింది. అప్పుడైతే చాక్లెట్ కేక్ లాగా మొహం నల్లగా అయ్యుండేది కాదు కదా. చాలండి, అసలు ఇందులో నవ్వడానికి అంతేముంది? పడిపోవడం అనేది సహజం. బహుశా తనకి మేకప్ తక్కువైపోయింది అనుకుంటాను, అందుకే చాక్లెట్ కేక్ వేసుకుంది. మరేం పర్లేదు తల్లి, వెళ్ళు, వెళ్ళి మొహం కడుక్కుండ్రా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Sound. వెళ్ళు, ఫ్రెష్ ఎయిర్. అవును, తొందరగా వెళ్ళు. నిన్ను గనక ఇలాంటి స్థితిలో బంటి బబ్లి చూసారంటే ఖచ్చితంగా వాళ్ళు భయపడిపోతారు. నువ్వు పొద నాతో పాటు. ద్రాక్షలు తినాలనుకున్నప్పుడు పుల్లగానే ఉన్నాయని అనుకోకపోవడమే మంచిది. అవును, కేక్ మొత్తం పాడైపోయి ఉంటుంది. రిలాక్స్, తను చెడిపోయింది నీ కేక్ మాత్రమే, బర్త్డే కాదుగా. మనం కొత్త కేక్ తెప్పించుకుందాం. ఆల్రైట్? అవునులే, ఇంకో కేక్ వస్తే నేను సంతోషపడిపోతాను. అవునవును, ఎందుకంటే నేను నీ ఫేవరెట్ కేక్ తెప్పిస్తాను, చాక్లెట్ విత్ స్ట్రా. ప్లీజ్ అభి, ఏదో చిన్న పిల్లలాగా నన్ను మురిపించాలని చూడుకో. అసలు ఇంతవరకు ఇలా నలుగురు నన్ను చూసి నవ్వేలా నేను నా బర్త్డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. నలుగురు కాదు, కేవలం మన ఇంట్లో వాళ్ళేగా. అసలు నీ డ్రెస్ ఎవరు వేసుకున్నారు? ఇంత పొడవాటి తోకన డ్రెస్, దీని వల్లేగా అంతా చెడిపోయింది. అవునా? అంటే నీకు నా డ్రెస్ కూడా నచ్చలేదా? అవి నేను ఈ డ్రెస్ స్పెషల్ గా నేను నీ కోసమే వేసుకున్నాను, కానీ నువ్వు దీనికి వంకలు పెడుతున్నావు. నేను ఈ డ్రెస్ బాగాలేదని అనలేదు, నేను అనేదల్లా నువ్వు ఈ డ్రెస్ వల్లే పడిపోయావు అన్నాను. రిలాక్స్, నేను ఇప్పుడే శుభ్రం చేస్తాను. అబ్బి, ఏం నువ్వు చేస్తున్న పని? నీకు స్ప్రే ఎలా కొట్టాలో కూడా తెలీదా? నేను ఇప్పుడు కళ్ళు కూడా తెరవలేకపోతున్నాను. యు నో వాట్, నువ్వు అసలు ఎందుకు పనికిరాని వాడివి? ఏమన్నావు నువ్వు? నేను పనికిరాని వాడినా? అవును, సరిగానే ఉన్నావు. నేనేదో పిచ్చివాడిని కనుకే నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నీకు తెలుసా, నాకు 3 గంటలు పట్టింది ఈ ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేయడానికి, కానీ నువ్వేమో 3 నిమిషాలు కూడా సహించలేకపోతున్నావు. నిజానికి నేను కత్తాను, నువ్వే పనికి మాలిన దానివి, అందుకే నువ్వు మా వాళ్ళని అర్థం చేసుకోలేకపోయావు. నిజానికి ఆ ఫుగ్గే నీకన్నా బెటర్. తనని ఎన్ని రకాలుగా హేళన చేసినా తనేమీ అనుకోదు. తనకి చిన్న పని చేస్తే చాలా, అదే తనకి ఎంతో పెద్దది అనిపిస్తుంది. కానీ నీకు మాత్రం నేను ఎంత చేసినా నీకు తక్కువగానే అనిపిస్తుంది. అంటే నీ ఉద్దేశంలో నేను నిన్ను సంతోష పెట్టలేననిగా? ఐ హావ్ గాట్ ఓన్లీ 3 words ఫర్ యూ. తను గో టు హెల్. అభి, ఐఎమ్ వెరీ సారీ. కోపంలో అలా అనేసాను. ఐఎమ్ సారీ. ఇక నుంచి పొరపాటును కూడా నేను అలా అనను. సరే,
కోపగించుకోకు. కొంచెం నాకు టిష్యూ ఇవ్వు. చూడవి, నువ్వు గనక చేయకపోతే నేను అసలు మొహమే కడుక్కోను. రోజంతా ఇలాగే కూర్చుంటాను. సో స్వీట్ ఆఫ్ యూ. సరే అయితే టిష్యూ ఇవ్వు నాకు. ఇవ్వు. సరే నువ్వు ఒక పని చెయ్యి. నువ్వే నా ఫేస్ క్లీన్ చెయ్యి. ఇక నీకు ఎలా నచ్చితే అలాగే క్లీన్ చెయ్యి. ట్రస్ట్ మీ, అందుకు నేనేమనను. ఐ ప్రామిస్. ప్లీజ్. ఏం ఆలోచిస్తున్నావు? సరిగ్గా క్లీన్ చెయ్యి. చేస్తున్న పని తమాషా చేస్తున్నావా? క్లీన్ చేయి. ఇక్కడ వేరే కథ నడుస్తుంది. ఇక పద, మనమెందుకు ఇక్కడ పానకొలపురకల్లా పద. సరే ఒకటి చెప్పు, నేను కేక్ తో ఎలా ఉన్నాను? ఐ థింక్ బానే ఉండుంటాను. ఇక నీకైతే చాలా బాగుండుంటాను, అవునా? సరే ఇక చెప్పు, నన్ను ఇవాళ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? స్టాప్ ఇట్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నన్ను టచ్ చేసేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? వెంటనే ఇక్కడ నుంచి బయటికి పో. ఇప్పటిదాకా వీడే చేస్తున్నాడా? నాకు రిలాక్స్ రిలాక్స్, కామ్ డౌన్. ఎన్నెన్నో ప్లాన్ చేశాను, అన్ని నాశనం అయిపోయాయి. ఐ డోంట్ నో, అవి వాస్ రైట్. అయినా నీ డ్రెస్ వేసుకోవడమే తప్పు. రిలాక్స్ స్వీటార్ట్, ఇందులో నీ తప్పేమీ లేదు. అంతా బుల్బుల్దే. తనే నీ డ్రెస్ మీద కాలు పెట్టింది, అందువల్ల నువ్వు పడిపోయావు. తనే కావాలని నిన్ను పడేసింది. పూర్తిగా వాళ్ళ అక్క లాంటిదే, చాలా ఓవర్ స్మార్ట్. కళ్ళ జోడు పెట్టుకోకపోయినా దూరంగా ఉన్నవి తనకి కనిపిస్తాయి. ఐ టోల్డ్ యు బిఫోర్ ఓన్లీ, యూ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ హర్. అలాంటి వాళ్ళకి అలాగే జరగాలి, వాళ్ళకి అలాగే చేయాలి. నువ్వు గనక తన్ని ముందే ఎదురుంచుంటే వాళ్ళ పరిస్థితి వచ్చేదే కాదు. కానీ గుణపాఠం చెప్పడానికి చాలా దారులుంటాయి కదా. అక్క, నాకు ఇదే మంచి పద్ధతిలో అనిపించింది. సరే, నువ్వు నీ పందెంలో ఓడిపోయావు కాబట్టి నేనేం చెప్తానో నువ్వు అదే చేయాలి. ఏంటిది? అక్క, డోంట్ టెల్ మీ నువ్వు మర్చిపోయావని. నువ్వే కదా నాకు ప్రామిస్ చేస్తావు. నువ్వు గనక తనకి గుణపాఠం నేర్పించకపోతే నేను చెప్పినట్టు చేస్తానని. గుర్తుందిలే, కానీ నువ్వు ఆ పందెం సీరియస్ గానే వేసావా? అక్క, నీకు బావకి సంబంధించింది ఏదైనా సీరియస్ గానే చేస్తాను. కానీ బుల్బుల్ చూడక్క, ఇక నువ్వు ఎలాంటి సాకులు చెప్పదు. నేను చెప్పిన మాట విని తీరాల్సిందే. సరే, ముందు నువ్వు ఇది చెప్పు. ఎలాంటి గందరగోళం ఉండకూడదు. నాకు ఇంకా అమ్మకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. అక్క, నువ్వు ఊరికే టెన్షన్ పడుకో. చూడు, నువ్వు నేను ఎలా చెప్తే అలా చెయ్యి. అందులోనే నీ ఆనందం ఉంది. నా ఆనందమా? అవును, నీ ఆనందం బావతోనే ముడిపడి ఉంది. ఒకవేళ అదే నీ ఉద్దేశం అయితే అసలు నువ్వు పందెం వేయాల్సిన అవసరం ఏముంది? నేను అలాగే చేసేదాన్ని. ఏం చేయాలో చెప్పు. కానీ ప్రామిస్ చేస్తావు కదా? చేస్తాను, కానీ ముందు చెప్పు నువ్వు. అక్క, నువ్వు బావని ప్రేమిస్తున్నావు కదా? అయితే నువ్వు కేవలం చేయాల్సింది ఏమిటంటే, నువ్వు వెళ్ళి తన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో బావకి చెప్పాలి. ఏంటి? అవును. లేదు, నేను చెప్పలేను. నువ్వు చెప్పి తీరాలి. నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఒప్పుకోవాల్సిందే. బుల్బుల్, నువ్వు చీటింగ్ చేసావు. నీకు తెలుసు కదా నేను ఇలాంటి పందాలు కట్టను అని. అందుకే నువ్వు కావాలని నేను ఆయనకి చెప్పలేను. ఎందుకు చెప్పలేవక్క? ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను. నాకు అదే చాలు. ప్రేమిస్తే సరిపోదక్క, మనసులో ఉన్నది చెప్పాల్సి ఉంటుంది. నువ్వు గనుక చెప్పకపోతే నేనే వెళ్ళి చెప్పేస్తాను. నువ్వు ఏమనుకున్నా సరే. అరే బుల్బుల్, వద్దు. చూడు, నాకు లభించాల్సిన సంతోషం నాకు దక్కింది. నువ్వు అంటుంది ఏ సంతోషం గురించి అక్క? నీకు నిజమైన సంతోషం బావ నేను ప్రేమించినప్పుడే లభిస్తుంది. నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? అర్థం చేసుకోవాలని లేదు. బుల్బుల్, మీ బావగారు నాతో కలిసి ఉంటున్నారు. అదే నాకు నా జీవితంలో అన్నిటికంటే పెద్ద సంతోషం. కానీ అక్క, బుల్బుల్, నీకొకటి తెలీదు. ప్రతిరోజు ఉదయం ఆయన నిద్రలేపడానికి వెళ్ళినప్పుడు ఇంకాసేపు పడుకోనివ్వమని నాతో గొడవ పడతారు. నాకు ఆ గొడవలోనే సంతోషం లభిస్తుంది. ఆయన కోసం నేను కాఫీ పెట్టి తెచ్చినప్పుడు నాకు అసలు వద్దంటే వద్దంటారు. కానీ దొంగతనంగా ఆ కాఫీ తాగేస్తారు. అదే ఆయనకు నచ్చుతుంది. ఆయనలోని పసితనం నాకు సంతోషాన్ని ఇస్తుంది. నన్ను ఏడిపించడం, నాతో గొడవ పడ్డం, నన్ను కళ్ళ చూడని పిలవడం నాకు ఇంకా సంతోషాన్ని ఇస్తుంది. ఇవన్నీ చేయడం ద్వారా ఆయన సంతోషిస్తే దానివల్ల నాకు రెండింతలు సంతోషం వస్తుంది. గదిలో ఆయనకి కావాల్సింది ఏదైనా దొరకకపోతే అప్పుడైనా నన్ను పిలుస్తారు.
అది నేను ఆయనకి వెతికిచ్చినప్పుడు మొహం అయితే ముడుచుకుంటారు, కానీ నాకు థ్యాంక్స్ కూడా చెప్తారు. కాసేపు కూడా నేను కనిపించకపోతే ఆయన నా కోసం వెతుకుతారు. ఒక్కోసారి తనకి తెలియకుండానే నా గురించి పట్టించుకుంటారు. అసలు సంతోషం అని దీన్నే అంటారని నాకు తెలియదు. కానీ ఆయనకి సంబంధించిన ఇలాంటి చిన్న చిన్న సంతోషాల వల్ల నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ప్రతి సంతోషం వెనుక ఒక భయం కూడా ఉంటుంది బుల్బుల్. అది ఒకవేళ ఆయనకి దూరం అవుతానేమోనని. ఒకవేళ నేను ఆయనకి నా మనసులో మాట చెప్పేశానంటే అందులో ఆయనకేవైనా తప్పుగా అనిపించి ఆయనకి కోపం వస్తే నేను ఆయనకి దూరం అయిపోతాను. అంత పెద్ద రిస్క్ నేను తీసుకోలేను బుల్బుల్. నువ్వెందుకు అర్థం చేసుకోడు? నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే నువ్వు జీవితాంతం వన్ సైడ్ లవ్ లోనే ఉంటావా? అదంతా నాకు తెలియదు, కానీ నేను ఆయనతో ఉన్నంత వరకు ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాను. అక్క, నువ్వు బావని తన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో చెప్పకపోతే ఆయనకి నీ మీద ఫీలింగ్స్ ఎలా కలుగుతాయి? బుల్బుల్, నేను చెప్పాను కదా నేను చెప్పలేను అని. ఎందుకు చెప్పావు? చూడు బుల్బుల్, ఈ విషయంలో నీతో ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడాల్సిందే, ఎందుకంటే నువ్వు నాకు ప్రామిస్ చేసావు. నువ్వు నీ ప్రామిస్ ని మర్చిపోకూడదు. ఒకవేళ నువ్వు నీ ప్రామిస్ ని అయితే ఏం చేస్తావు? నేను ఎంగేజ్మెంట్ చేసుకోను. ఏమన్నా? అవును. నీ ఎంగేజ్మెంట్ ఆపేస్తావా? అవును మేడం. బుల్బుల్, చూడు, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు చాలా బాగా తెలుసు. ప్రతి దానికి పంతం పట్టి ఒప్పించకూడదు. అంటే నేను పంతం పడుతున్నానా? నేను డ్రామా ఆడుతున్నాను అనుకుంటున్నా. అవును, కానీ ఈసారి నీ డ్రామాలో నేను నటించను. ఓకే, ఫైన్. ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? బుల్బుల్ ఆకు. అసలు ఏమైంది తనకి? అనయ్య, ఈ ఆఫర్ 4-5 నెలల క్రితమే వచ్చింది. అందులో ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం అని కాదు, ఇదేంటంటే లాస్ట్గా మీరు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ నుంచి మీ ప్రైస్ డబుల్ చేసేసాను ఫర్ ఎవరీ మ్యాన్. కానీ ఈ క్లయింట్ అడిగేది ఏంటంటే ఈ డీల్ మాత్రం పాత ప్రైస్కే చేయమంటున్నాడు. మరి నువ్వేమనుకుంటున్నావు? అన్నయ్య, నేను 2 పాయింట్స్ అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ సంస్థకి చాలా మంచి పేరు ఉంది, బాగా చేస్తారు. ఇక సెకండ్ ఏమో మొత్తం పేమెంట్ అడ్వాన్స్గా ఇచ్చేస్తారు. అందుకని నేను వాళ్ళని ఒక వారం రోజులు ఆగమని చెప్పాను. దట్స్ ఏ స్మార్ట్ మూవ్ ఆకాష్. చాలా తొందరగానే పని నేర్చేసుకున్నావు. థ్యాంక్స్ ప్రవీణ్. ఎంతైనా నా తమ్ముడు కదా. అని నీకు డబుల్ పేమెంట్ వచ్చినప్పుడు అందులో సగం నాకు. సగం ఎందుకు, మొత్తం తీసుకో. అంతా నీది నాన్నమ్మదేగా. అనయ్య, మిగతాదంతా నాకు వదిలేయండి. అప్పుడే ఒకసారి నాతో వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. బుల్బుల్, తర్వాత మాట్లాడుకుందాం. నేను కొంచెం ఈ లేదు, పేపర్స్ ఇప్పుడే మాట్లాడాలి. పద. సారీ, పద. అదేంటి అలా లాక్కెళ్ళిపోతుంది? అక్క, 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 అక్క. నువ్వు ప్రవీణ్ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేనేదో డ్రామా ఆడుతున్నాను అన్నావు కదా, ఇప్పుడు నువ్వు స్వయంగా ప్రవీణ్కి చెప్పు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? తనని ఎందుకు తీసుకొచ్చావు? ఇదేమైనా ఆట అనుకున్నావా? కోర్స్ అక్క, నేను అదే అంటున్నాను. జీవితం అంటే ఆట కాదు, ఇది జీవిత సమస్య అక్క, జీవిత సమస్య. 1 మినిట్ బుల్బుల్, అసలు ఇదంతా ఏమిటో నాకు చెప్తారా కొంచెం? ప్రవీణ్, నేను అక్కకి ఏం చెప్పానంటే వెళ్ళి బావకి ప్రపోజ్ చేయమని చెప్పాను. తను గనక అలా చేయకపోతే మనం ఇద్దరం ఎంగేజ్మెంట్ చేసుకోమని చెప్పాను. కానీ అక్క ఉందే ఇదంతా డ్రామా అనుకుంటుంది. చూడు ప్రవీణ్, నువ్వు తన మాటలు సీరియస్ గా తీసుకోవద్దు. ప్రజ్ఞ వదిన, బుల్బుల్ చెప్పింది కరెక్టే. మేమిద్దరం డిసైడ్ చేసుకున్నాం, ఎప్పుడైతే మీరు అభి ఏకమవుతారో అప్పుడే మేము ఎంగేజ్మెంట్ చేసుకుంటామని. మీ ఇద్దరికి ఏమైనా మత చెడిపోయిందా ఏంటి? అతి కష్టం మీద మీ ఇద్దరు సంబంధం కుదిరింది. ఇప్పుడు మీరిద్దరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ప్రజ్ఞ వదిన, ఇదంతా హఠాత్తుగా జరిగింది కాదు. నేను బుల్బుల్ ఈ నిర్ణయం ఆలోచించే తీసుకున్నాం. ఇన్ఫాక్ట్ 2-3 సార్లు ప్రయత్నం కూడా